జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఎందరో మహానుభావులు, మరెందరో మహాప్రభావులు, విజ్ఞులు, ప్రజ్ఞులు, విశ్వవిఖ్యాత వినిర్మల చరితులు, అందరికీ వందనాలు, వందన చందనాలు. శాంతికి, విశ్రాంతికి, సరళ సహజీవన సమాజ గమనానికి పేరెన్నిక గలది పుణ్యభూమి. అందుకే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు మన పెద్దలు. అవును మరి, స్వార్థ రాజకీయ జిత్తుల పెత్తనాలతో నలిగి కన్నీళ్ల చెలిమికి, కష్టాల కొలిమికి రాటుపడి కాటుపడి తెల్లదొరల వేటుపడి అల్లాడుతున్న ఈ దేశాన్ని సర్వ స్వతంత్ర దేశమై నిలిచేందుకు భారత జాతీయ వారసత్వ వీర పౌరుషాగ్ని కురిపించి పోరాడిన మొదటి ఆంధ్రుడు అల్లూరి రామరాజైతే, రెండవ రేడుగా జాతికి నీడగా ఆత్మాభిమానుడై అఖిలాంధ్ర తేజుడై పసుపు జెండాలతో ప్రజల గుండెల నిండి తెలుగు దేశానికే కీర్తి కిరీటమై నిలిచినవాడతడు. అతడు చూపులకు అద్దంలో కొండంత చిన్న, అఖిలాంధ్ర పడుచులకు అన్న, దేశాధినేతలకు మిన్న. అతడే మన నందమూరి తారక రామన్న. ఆ రామన్న లేడు, మన రమణన్నా లేడు. మరలి రాని దూర తీరాలకు వెళ్ళినా రమ్మని పిలవాలి మనం. జోహార్లు పలకాలి జనం, జోహార్లు పలకాలి జనం. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, स्वर्गादपि गरीयसी. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, स्वर्गादपि गरीयसी. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా. ఆ రుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి.
గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే కాకుండా ఒక మన పార్టీ డిసిప్లిన్ పార్టీ. మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటే మన భవిష్యత్తులో అంత క్రమశిక్షణగా ఉంటాం. దయచేసి ఎటువంటి బండి మీద కానీ ఎవరి మీద కానీ నాయకులు మీ కార్యకర్తలు చెప్పడం జరిగింది. రోడ్డు మీద ఎటువంటి దానికి మీరు ఆటంకం కలగనీయకుండా మీకు దయచేసి నీ మనస్ఫూర్తి మీ కార్యకర్తలని కాపాడుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి మొట్టమొదటిగా తెలియజేస్తాం. తర్వాత ఈ రోజున మరి మన సర్పంచ్ గారు అభ్యర్థిగా గెలవడం, ఈ రోజున మీ మధ్యకి రావడం మరి ఇది మాకు ఇది మీరు మీద మరి కొద్దిగా చిన్న సమస్యల వల్ల మరి మనం సర్పంచ్గా గెలుచుకోవడం, నెంబర్ 13వ వార్డు కానీ 1వ వార్డు కానీ పంచుకోవడం, 1వ వార్డు పగలగొట్టే వార్డు ముస్లిమ్స్ వార్డు, దీనికి కొంతమంది ఇంకా నేను చెప్పింది ప్రజలకి ఇంకా ఆడవాళ్ళకి ఎక్కలేదు. దయచేసి మీరు మీ ఆత్మసాక్షిగా తెలుసుకోండి. మీకు మీ మేనమామో అన్నో తమ్ముడో సోదరుడు వచ్చి నాకు ఒక ఓటు వేయమంటే మీరు తీర్పిచ్చారు. మీకు అల్లా సాక్షిగా మీకు నేనేం చేశాను, నేను చేసింది కనుక మీరు కనుక తెలుసుకుంటే 1వ వార్డు నెంబర్ని గెలుచుకునేవాళ్ళు. కాబట్టి నాకు ఒక్క బాధ ఉంది. 1వ వార్డు నేను చేసి శాఖరి 1వ వార్డు నన్ను గుర్తించి రాంబాబుకి అయిన అమ్మన్నా కూడా నాకు కనకరించకుండా కొంచెం మరి కలకా నారాయణ ఓడిచ్చారు. నాకు చాలా బాధగా ఉంది. నేను చేసి శాఖరి ఎక్కువ 1వ వార్డు, ఆ వార్డు పోవడం బాధకరం. అయినా సరే ఆ వార్డుని నేను పోగొట్టుకోను, వాళ్ళే గెలుచుకుంటారు. మీరు మందిరాల్లోకి వెళ్తున్నారు, గుళ్ళల్లోకి వెళ్తున్నారు. నేను చెప్పిన ప్రతి ఒక్క మహిళకి అమ్మా మీరు గ్రామం మనం భ్రష్టు పట్టిపోయింది. ఈ వాతావరణం నుంచి ఒడ్డు పడాలంటే మంచి వాతావరణం రావాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఏ నాయకుడు అయితే పని చేస్తాడో ఆ నాయకుడిని ముందుకు పంపించండి. మీ ఓటు ద్వారాగా ఆ ఓటు ద్వారా పంపించిన ఓటుని మీద 5 సంవత్సరాలు మమ్మల్ని జీతగాల్లాగా మీరు వాడుకుంటారని నా బాధ చెప్పాను. ఆ రోజున మీరు అర్థం చేసుకోలేదు. 13వ వార్డు సోదరులు నా దగ్గరగా 75% వచ్చి పనులు చేస్తున్నారు. సోదరులారా, వార్డు నెంబర్ ఓడిపోయినా సరే అరికట్లు నాగేశ్వరరావు, నేను నెంబర్ అయినా పక్కన వచ్చేస్తాను. నేను ఆ వార్డు నెంబర్ని ఈ పల్లెకి కటికి చీకట్లో ఉంటే నేను గ్రావెల్ రోడ్డు పోసి ఆ సోదరులకు నేను ఆదుకున్నాను. అయినా సరే వాళ్ళ అన్నలు సోదరులు నా వంచుకులు నా గోత్రికులని వాళ్ళు తీర్పిచ్చారు. మీ ప్రజల తీర్పుకి నేను వ్యతిరేకించట్లేదు. మీరు మందిరాల్లో పడతారు కాబట్టి దేవుళ్ళు పూర్తిస్తున్నారు. చదవడం కృష్ణ జాతం మీరు నేను ఒకటే చెప్పాను. మనం బతికున్నంత కాలం ప్రజల్లోకి వెళ్ళి నాయకుడు సారీ సైలెంట్ అమ్మా. మీకు ఆ సోదరులకు నేను గ్రావెల్ రోడ్ వేసి నడిపిస్తుంటే నేను వేసిన గ్రావెల్ రోడ్డు కూడా గుర్తు రాకుండా వాళ్ళు అన్నలో సోదరులో కొడుకులో నన్ను మీరు ఓట్లు వేసుకున్నారంటే ఎంతకంటే చెప్పేది ఏం లేదు. అయినా సరే నేను వాళ్ళని మాట్లాడలేదు. నా కష్టాన్ని మేము చూడమని అడిగాను. నన్ను చూసి ఒక్కసారి ఓటేమని అడిగాను. నేనేనాడు ఏ కార్యకర్త దగ్గర డబ్బులు తీసుకున్నానా? డబ్బులు తీసుకుంటే మీ దగ్గరకు వచ్చి ఆ రోజున ప్రజల్లోకి వచ్చి ఈ రకంగా చెప్పగలిగేవనా? మీ ఎస్సీ పల్లెలకు వచ్చి నేను మాట్లాడగలిగానని అడుగుతా ఉన్నాను. మాకు 20 సంవత్సరాలు రాజకీయ చర్మలో 6 ఓట్లతో స్థాపించారు. మేము పార్టీలు మారలా, రంగులు పూసుకోవాలా, ఒక నాయకుడికి తలగా ఉంచలా, నీతి నిజాయితీగా మేము కష్టపడి మేము పదవుల్లోకి లేకపోయినా సరే ఓసీ అయినా సరే ఆ రోజు తమిళ గారికి తలగా వచ్చి పార్టీ కోసం నేను ఆ రోజు రామచంద్ర సపోర్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు సర్పంచ్ అయ్యి ఆ రోజున కనుక ఆ రామస్వామి గారికి రాకపోతే ఆ రోజునే సర్పంచ్ 94లో సర్పంచ్ అయ్యేవాడిని. నేను ఆ రోజు సర్పంచ్ అయ్యి ఉంటే ఈ గ్రామం మేము మొత్తం సిమెంట్ రోడ్లు రమణగారి టైంలో నేను నెరవేర్చేవాడిని. ఈ రకంగా మనం ఎన్నో కాలం నష్టపోయి ఉన్నాం. ఈ రకంగా నా బాధ తెలియజేశాం. కందులవరి గారిని గెలిపించి 5 సంవత్సరాల్లో నేను పక్కన వేసుకొని మీకు ఎంత చేయాలో మీ రుణం నేను ఆ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు చేయరాంది నేను చూపించి నేను ఆ రోజు నెరవేర్చాను. ఇదే రకంగా ఈ భిక్షాలు గారు ఇప్పుడు మీకు మనకు ఆయుధం, ఈ పాలకవర్గం ఒక ఆయుధం. మీకేమైతే మాట ఇచ్చావో ఈ మాటనే మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాటనే
మీకు శిరసా వహిస్తూ మేము మాట తప్పకుండా కాస్త మాకు కొంచెం టైం పట్టవచ్చు, ఒకేసారి గ్రాంట్ రాకపోవచ్చు, పక్క సోదరులు రెచ్చగొడతా ఉంటారు మీకేం చేశారో చేదని. నేను 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతే మీ పల్లెలోకి నేను అడుగు పెట్టను. ఒకటే మీరు గుర్తుంచుకోండి, మీ పల్లెల్లోకి నేను అడుగు పెట్టను. అడుగు పెట్టడం అంటే అయినప్పుడు నువ్వు వాళ్ళకి మనకి తేడా ఏందో మీరు నన్ను అడగొచ్చు. సోదరులారా అర్థం చేసుకున్న నా బాధ. నేను ప్రజల చిన్న స్థాయి కానించి నేను ప్రజలకు వచ్చే కష్టాలు నాకు మొత్తం తెలుసు. కష్టాలు తెలుసు కాబట్టి ఈ వాతావరణాన్ని నేను ముందుకు మంచి నడిపించాలంటే ఒక సర్పంచ్ కావాలి, ఒక అధికారం కావాలి, పైకెక్కి డబ్బులు తీసుకుని రావాలంటే ఒక సర్పంచ్ లేని ఏ పనులు చేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను మహిళా సోదరుల దగ్గరికి నా గోరు వినిపించుకున్నాను. వినిపించుకుంటే కొంతవరకైనా మన ప్రజలు తీర్పిచ్చారు, సర్పంచ్ గెలిపించారు. కాబట్టి ఏట్లు కొంచెం బలం తగ్గింది. అది కూడా ఇచ్చుంటే నేను చేసిన పనికి నాకు కొంచెం మనసుపూర్తి బాధగా ఉండేది. దయచేసి ఇప్పుడేం సమయం లేదు. ఈ అధికారంతో మీకు చూసే తప్పకుండా నేను పనిచేస్తాను. మీ వ్యక్తిగత సమస్య వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రావచ్చు. మీ గుండెలో నిద్రపోతాను, మిమ్మల్ని నిద్రపోనేను, నన్ను మీరు నిద్రపోవచ్చు. ఈ భిక్షాలయాన్ని నిద్రపోనివద్దు. మనం ఈ గ్రామాన్ని ఇవాళ 320 ఓట్లతో సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్నాం. దీన్ని అసెంబ్లీ రాబోయేసరికి 500-600తో మనం ఈ గ్రామాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నేను కష్టపడతాను, నాకు వయసు ఉంది, నా వయసు మీకు అంకితం చేస్తున్నాను. కాబట్టి దయచేసి సోదరులు, మా ఎస్సీ సోదరులు, మహిళా సోదరులు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం ఈరోజు అధికారం లేవు. అధికారం లేకపోయినా 4 బోర్లు వేసుకోవడం జరిగింది, గ్రావెల్ రోడ్డు వేసుకున్నాం, సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఈ రకంగా ప్రాతిపదికన మా కష్టాలు ఉన్నాయని మా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి ఈ గ్రామంలో కొంతైనా మనం గ్రావెల్ పోసుకున్నామంటే 5 సంవత్సరాల్లో మరి మనమేనని మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేస్తూ, ఈ రకంగా ఈ రోజు నేను మహిళా సోదరుల దగ్గరికి వెళ్ళి నేను వార్డులో కూర్చోబెట్టి నా గోరు వాళ్ళకి గెలిపించాను. నా గోరు వినిపించింది మహిళా సోదరులు ఇచ్చిన స్ఫూర్తితోటే ఈ రోజుల ఎన్నిక భిక్షాలు గారిని గెలిపించారు. మీకు దయచేసి మాకు సమయం లేదు కాబట్టి మీ అందరికీ కష్టపడ్డ కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు మేము లక్షలు ఖర్చు పెట్టాల. మేము చేసిన పని మీకు ఆ ఓటు మాకు ఇచ్చారు. ఆ ఓటుతోటే మీకు అభివృద్ధి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జగన్. ఇదే నందిగామ, ఇదే నందిగామ రమణన్న శ్వేత సీమ, ఇదే నందిగామ రమణన్న కలల సీమ, ఇదే నందిగామ రమణన్న శ్వేత సీమ, ఇదే నందిగామ రమణన్న కలల సీమ. ఈ సీమను కాదుకోను దేవుడిలా వచ్చాడు, కూలినాలి రైతన్నల కడుపులనే నింపాడు. ఈ సీమను కాదుకోను దేవుడిలా వచ్చాడు, కూలినాలి రైతన్నల కడుపులనే నింపాడు. ఈ చీకటి సీమకే కొత్త వెలుగు తెచ్చాడు, ఈ చీకటి సీమకే కొత్త వెలుగు తెచ్చాడు. ఇదే నందిగామ, ఇదే నందిగామ రమణన్న శ్వేత సీమ, ఇదే నందిగామ రమణన్న కలల సీమ. నాయకులు ఎందరో పేరుకు పాలించిన అభివృద్ధికి నోచుకోక అణగారి ఉంది సీమ, స్తబ్దతతో నిండి ఉన్న సీమను చూసి రమణ, తెలుగుదేశ నాయకునిగా ప్రజల మధ్యకొచ్చాడు, అండగా నేనుంటానని అభయమిచ్చి నిలిచాడు. చంద్రబాబు దీవెనలతో చల్లగా పాలించాడు.